అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులేలా? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా, వద్దు. ఏ మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. చూసావన్నాయి మౌనికి ఎంత పొగరో. నాన్న మనకిచ్చిన ఆస్తులో వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988 సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనుకుండా ఉంటుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్క పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా? చచ్చినా చేయను, మనం తాగిన మందు మీదట్టు. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తుందేమా? షట్ అప్. దాని మెడ ఈ టైంలో
బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషమిచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా, నగ్నమైపోవాలి. నాన్న